వెల్కమ్ టు దక్షిణాది న్యూస్. నేను జర్నలిస్ట్ శేషగిరి నాయుడు. ఈ వీడియోలో కనిపిస్తున్నది మేదరమిట్ల వద్ద ఉన్న జాతీయ రహదారి. రైట్ సైడ్ వెళ్తే గుంటూరు వెళ్తాము, లెఫ్ట్ సైడ్ వెళ్తే అద్దంకి మీదుగా హైదరాబాద్ వెళ్తాము. ఇక్కడ డివైడింగ్ పాయింట్ వద్ద ఇండికేటర్ బోర్డు లేకపోవడం వల్ల అనేక ప్రమాదాలకి కారణమవుతూ ఉంది. ఈ యొక్క రోడ్డు నిర్మాణ సంస్థ సింహాపురి ఎక్స్ప్రెస్ వే లిమిటెడ్ కంపెనీ వాళ్ళ యొక్క నిర్లక్ష్యం వాహనదారుల ప్రాణాలకు ప్రమాదాన్ని కొని తెస్తూ ఉంది. ఎన్నో రోజులుగా దక్షిణాది న్యూస్ ఇక్కడ ఇండికేటర్ బోర్డు ఏర్పాటు చేయాలని కథనాలు ప్రసరిస్తూనే ఉన్నాము. నేషనల్ హైవే పీడీ దృష్టికి తీసుకువెళ్ళాము. ఆయనకు కూడా ఈ నిర్మాణ సంస్థ అధికారులకు తెలియజేశారు. అయినప్పటికీ కూడా వారి యొక్క నిర్లక్ష్య ధోరణితో ఇప్పటివరకు ఇక్కడ బోర్డు ఏర్పాటు చేయలేదు. ఎవరు చెప్తే వీళ్ళు వింటారు? ఏ అధికారి చెప్పాలి? ఏ రాజకీయ నాయకులు చెప్పాలి? అద్దంకి నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గౌరవ గుట్టిపాటి రవికుమార్ గారు కల్పించుకొని ఈ నిర్మాణ సంస్థకి అక్షంతలు వేసి ఇక్కడ వెంటనే ఇండికేటర్ బోర్డు ఏర్పాటు చేయాలని అద్దంకి పట్టణ ప్రజల తరపున, నియోజకవర్గ ప్రజల తరపున, అలాగే ఈ రోడ్డు మీదుగా హైదరాబాద్ వెళ్తున్న ప్రజల తరపున దక్షిణాది న్యూస్ విజ్ఞప్తి చేస్తుంది. జై భారత్, జై హింద్.